హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనము వినాయక చవితి వచ్చిందంటే ప్రసాదాలండి. మనము అందులో ఇంపార్టెంట్గా శనగల ప్రసాదాలు ఎక్కువ పెడుతుంటామండి. మనం ఎంత తిన్నా కొన్ని మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు మనం కర్రీ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. చపాతీల్లోకి, రోటీల్లోకి, అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. మనం ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూద్దామండి. ఒక మిక్సీ జార్లోన ఓల్ గరం మసాలా వేసుకొని ధనియాలు, జీలకర్ర, అల్లము, తెల్లుల్లి, కప్పుడు పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని ఒక పెనంలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలి. అలా వేగనిచ్చిన తర్వాత మనం శనగలు ఉన్నాయి కదండి, ఆ శనగలు కూడా దీంట్లో వేసుకోవాలండి. అలాగా అది చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి అలా వేగనివ్వాలండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మూత పెట్టి సిమ్లోనే అలాగా అది మగ్గనివ్వాలండి. అలా దగ్గర పడి మనకి గ్రేవీ చిక్కగా అయిన దాకా, ఆయిల్ పైకి తేలిన దాకా అలా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే మంచి కర్రీ రెడీ అవుద్దండి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ.